నేననుకున్నంత చెడ్డవాడివేం కాదు. ఏదో కొంచెం మంచోడివే. పర్లేదు, నీ గురించి ఆలోచించొచ్చు. హలో, అంత సంతోషపడిపోకు. నేను జస్ట్ ఆలోచించడానికి రీజన్ దొరికిందని చెప్పానంతే. దాన్ని లవ్ అని మాత్రం అనుకోకు. ఆలోచించడానికి రీజన్ దొరికిందన్నప్పుడు ప్రేమించడానికి రీజన్ లేదంటావా? ఏంటి వదినా, వంట స్టార్ట్ చేసినట్టున్నావు? ఏదైనా హెల్ప్ కావాలా? నేను చేయనా? నువ్వు చేస్తే మీ అన్నయ్య తిన్నట్టే, మళ్ళీ నన్నే తిడతారు. అదేంటి వదినా అలా అనేసావు? యాక్చువల్లీ నేను బానే చేస్తా. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. ఏదైనా డిఫరెంట్ ఐటమ్ చేసి అన్నయ్యని ఇంప్రెస్ చేస్తా. కావాలంటే క్రెడిట్స్ నువ్వే తీసుకోవచ్చు. అంత అదృష్టం నాకు వద్దులే, కానీ అలాంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే రేపు నువ్వు చేసుకునేవాడి మీద చూపించు. ఎంత మాట అన్నావు వదినా. సరేలే, నేను చేసుకోబోయేవాడి మీదే చూపిస్తా. వదినా, మీ తమ్ముడు వరుణ్ ఎక్కడా? తనని గ్రాసరీస్ కోసం బయట పంపించా. ఓ, ఏమైనా చెప్పాలా? అదేం లేదు వదినా, క్యాజువల్గానే అడిగా. సరే సాచి, ఒకటి చెప్పు, నీకు నిజంగానే వాడంటే ఇష్టం లేదా? అంటే వదినా, అలా ఏం కాదు. యాక్చువల్లీ వాడు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తాడు. అప్పుడప్పుడు చాలా మంచిగా ఉంటాడు. అసలు వాడు ఎప్పుడెలా ఉంటాడో వాడికే తెలీదు. అదే వాడితో ప్రాబ్లం. వాడు పైకి అలా ఉంటాడు కానీ చాలా మంచోడు. చిన్నప్పటి నుంచి మా అందరికీ దూరంగా ఉండడం వల్ల అలా బిహేవ్ చేస్తాడు, కానీ ఒక్కసారి వాడు ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తాడు. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. దానికి నేనే ఎగ్జాంపుల్. వాడికి నేనంటే ప్రాణం. చిన్నప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు చెప్పినా వినలేదు, కానీ నేను చెప్పానని నా కోసం నా మాట విని వెళ్ళాడు. వరుణ్, నిన్ను చదువుకోవడానికి అమెరికాలో బాబాయ్ వాళ్ళ ఇంటికి పంపిస్తానంటే ఎందుకొద్దన్నావు? నాకు ఇష్టం లేదక్క, వెళ్ళను. అలా కాదురా, నువ్వు అక్కడికి వెళ్తే చాలా బాగా చదువుకోవచ్చు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అండ్ అక్కడ నీకు అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఉండవు కదక్క. వరుణ్ చెప్పు, నీకు అక్కంటే ఇష్టమా కాదా? ఇష్టమే. మరి అక్క మాట వింటావా వినవా? వింటా. అయితే మరి నువ్వు అక్కడికెళ్ళి బాగా చదువుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసేయ్. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తా, సరేనా? సరే అక్క. థ్యాంక్ యూ. అలా నేను చిన్నప్పుడు చెప్పిన మాట విని ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉండిపోయాడు. ఈ విషయం మా అమ్మ నాన్నకు కూడా తెలీదు. అందుకే ఇండియా రాగానే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నాతో ఉంటున్నాడు. వాడు ప్రేమిస్తే అంతే, ప్రాణం ఇచ్చేస్తాడు. ఫస్ట్ టైం నువ్వంటే ఇష్టమని చెప్పాడు. నా తర్వాత నువ్వేవన్నీ బాగా చూసుకోగలవు అనుకుంటున్నా. నీకు ఇష్టమైతే చెప్పు, మీ అన్నయ్యతో మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతా, సరేనా? టైం వచ్చినప్పుడు చెప్తానులే వదినా. అదే, ఆ టైం ఎప్పుడొస్తుంది అంటున్నా. ఏమో, రేపో ఎల్లుండో ఇంకెప్పుడైనా రావచ్చేమో, ఎవరికి తెలుసు. అక్క, అక్కడ పెట్టేసే. వరుణ్, నిన్ను సాచి అడిగిందిరా. ఏంటి? సాచి నన్ను అడిగిందా? అవును. ఏముంటదిలే అక్క, ఏదాని గురించిన తిట్టడానికో లేదా గొడవపడ్డానికో అడిగింటది. లేదురా, తన మాటల్లో ఈరోజు నీ మీద ప్రేమ కనిపించింది. అది నిజమో కాదో నాకు తెలీదు. ఏంటక్క నువ్వు అనేది?
అవునరా, నువ్వు ఒకసారి తనతో డైరెక్ట్గా మాట్లాడి చూడు. తను కూడా నిన్ను ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది. ఊరుకో అక్క, నీకు నీ తమ్ముడి మీద ఉన్న అభిమానం ప్రేమతో ఇలా చెప్తున్నావు, అంతేగాని అక్కడ ఏమీ లేదు. రే, నేను కూడా అమ్మాయినే. ఆ మాత్రం తన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేనా? అయినా మీ అబ్బాయిలందరూ ఇలా ఆలోచించే వన్ సైడ్ లవర్స్లా మిగిలిపోతున్నారు. అయితే ఇప్పుడేమంటావు మరి? నీ మాటిని ప్రొసీడ్ అవనా? అయిపో, తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, సరేనా? నీలాంటి అక్క ప్రతి ఒక్క తమ్ముడికి ఉండాలే గాని మాలాంటి సింగిల్స్కి కష్టాలే ఉండవక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. హా, ఉమ్? ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. నా కోసమా? ఎందుకు? అదే అడిగావంట కదా. ఆ, ఎవరు? నేనా? హా, నువ్వే. మా అక్క చెప్పింది. చెప్పేసిందా? ఆ, నేను క్యాజువల్గానే అడిగా. అవునా? మరి నాకేంటి మా అక్క నువ్వు క్యాజువల్గా కాదు చాలా ప్రేమగా అడిగావని చెప్పింది? అంటే వదినకు అలా అర్థమై ఉంటుంది. నేను మాత్రం క్యాజువల్గానే అడిగా. ఏయ్, ఒకటి చెప్పు, నీకు నేనంటే ఇష్టం లేదా? ఆ, లేదు. ఇప్పుడు చెప్పు, కొంచెం కూడా ఇష్టం లేదా? మా అన్నయ్య గాని మీ అక్క గాని చూస్తే బాగోదు, పక్కకు తప్పుకో. అదంతా మా అక్క చూసుకుంటుంది కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నా మీద ఫీలింగ్సే లేవా? ఆ, లేదు. ఇప్పుడు వస్తాయి ఫీలింగ్స్, ఎలా రాకుండా ఉంటాయో నేను చూస్తా. తర్వాత కలుస్తాంగా, అప్పుడు చెప్పు. అయ్యో, ఎందుకే ఇలా అయిపోతున్నావు? మరి ఒక్క హగ్గుకే పడిపోతే చీప్ అయిపోతాం. మనం అమ్మాయిలం, స్ట్రాంగ్గా ఉండాలి. మనకి వాళ్ళ మీద లవ్ ఉన్నా కూడా కొన్ని రోజులు మన చుట్టూ తిప్పించుకోవాలి. అదే కదా మన నేచర్. ఏంటి నా గురించి వచ్చినట్టున్నావు? నాకింక వేరే పని లేదనుకుంటున్నావా నీకోసం రావడానికి? అంటే ఇంత అర్ధరాత్రి బాల్కనీలోకి వస్తే నా గురించి ఏమో అనుకున్నా. నిద్ర పట్టకపోతే కూడా రావచ్చు. అది సరే, నువ్వెందుకు వచ్చావు? నాకు నీలా అబద్ధాలు చెప్పడానికి రాదులే, నీ గురించే వచ్చా. ఏంటి? అదే చాలా గుర్తొస్తున్నావు, కల్లోకి కూడా వస్తున్నావు. నిద్రే పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదని చెప్పి నేను బాల్కనీలోకి వస్తే ఇక్కడ నువ్వే ఉన్నావు. హేయ్, నిజం చెప్పు, నీకు నా మీద కొంచెం కూడా ఫీలింగ్స్ రాలేదా?
రాలేదు. అది నా మొహం చూసి చెప్పు. ఇప్పుడేంటి, చెప్తేనే ప్రేమున్నట్టా? త్రివిక్రమ్ డైలాగులు నా దగ్గర కొట్టకు. నీకు నిజంగా నా మీద ఫీలింగ్స్ లేకపోతే నిన్ను హగ్ చేసుకోగానే లాగొట్టి కొట్టేదానివి. నా వరకు ఏదన్నా చెప్తేనే ప్రేమ ఉన్నట్టు. అయినా విడగొట్టడం అలవాటైన వాడికి ప్రేమించడం గురించి చెప్తే ఏం అర్థమవుతుందిలే. ఇప్పుడేమంటావు? నేను మా అక్క వాళ్ళని విడగొట్టడానికి వచ్చాను కాబట్టి నా క్యారెక్టర్ బ్యాడ్ అంటావు. అందుకే చెప్పనంటావు, అంతేనా? నీ ప్రాబ్లం నిజంగా అదే అయితే నేను చాలా మారాను. మా అక్క మీదున్న ప్రేమ వాళ్ళని విడగొట్టడానికి చూస్తే నీ మీదున్న ప్రేమ వాళ్ళని కలిపేలా చేసింది. ఆ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉండాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. నీకు ఇప్పటికి నేను మారలేదనిపిస్తే రేపటి నుంచి నీ జోలికి కూడా రాను. ఐఎమ్ సారీ. నీ ఫేస్ చూస్తూ నేను అబద్ధం చెప్పలేను. ప్రేమించడం ఈజీయే కానీ దాన్ని మనసులో దాచుకోవడమే చాలా కష్టం. నువ్వు కోరుకున్న ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ముఖం చూస్తూ అబద్ధం చెప్పలేనన్నావు, ఇప్పుడు నిజం చెప్పు. ఏం చెప్పాలి? అదే ఇందాకేదో చెప్తున్నావుగా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. తనతో కలిసి పాడింది హృదయం అడుగే తాళమై, కసిరేస్తుంది ఉండుండి ఏంటో తనదే ఈశ్వరం. అలిసేదాకా తన తోడులోనే గడిచింది క్షణం, ఊసురే పోసి ఊహల్ని కదిపే విడిచిందద్భుతం. హేట్ యూ అంటూ అలిగింది మొదలు, లవ్ యూ అంటే ఆగేది దిగులు. అరే ఏంటో మారింది నా తీరు, కురిపించేస్తూ వర్ణాల జల్లు, నువ్వులతోనే పూయిస్తూ విరుడు. కట్టేసింది ఓ కొత్త లోకం నా చుట్టూ, మెరిసే నవ్వుతో నా వైపు గుచ్చే వానమే ఆ చూపు. మాయే చేసిందే వెన్నెలై, పడిపోయా పూర్తిగా తనకే. నిసా 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 గామగరి సని, నిసా 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 సని ద పమగరి, నిసా 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 గామగరి సరి 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 గరి సని ప, నిసా 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 పప్ప పమగరి రి సరి సరి స ద పమగరి స పమ 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 పద పమగ స ప. అందరూ నీలా ఇంప్రెస్ చేయలేరు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అమ్మాయికి ఎందుకు లిఫ్ట్ గిఫ్ట్ ఇస్తున్నావు? ఒకటే కదా ఇచ్చాను. రోజు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు మీరు చెప్పింది నేనెందుకు నమ్మాలి? ఎందుకు నమ్మట్లేదు నన్ను? నమ్మాల్సిన అవసరం నాకేంటి? దీనికోసం అంత గొడవ చేస్తున్నావు. వచ్చి నేను చెప్తూనే ఉంటాను, వినవు. రోజు లిఫ్ట్ ఇవ్వడానికి మీరేమైనా సమాజ సేవ అరే చేస్తున్నారా? చెప్తే వినొచ్చు కదా. అరే, ఏంటి గొడవ? ఏంటన్నయ్యా? ఏంటక్క, ఏమైంది? ఏమైందా? ఏమైందో మీ బావనే అడుగు. ఏమైంది బావా? తెలీదు వరుణ్. ఇంటికి వచ్చేసరికి ఉప్పి వరకు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు అని అడుగుతుంది. అక్క, నువ్వు బాధపడ్డం ఆపేసి ఫస్ట్ ఏమైందో చెప్పు. నేను మీ బావని ఈ రోజు కూడా పక్కింటి అమ్మాయితో చూశాను. ఏంటి బావా? ఏం లేదు వరుణ్, జస్ట్ లిఫ్ట్ ఇచ్చాను అంతే. ఓ, లిఫ్ట్ ఇచ్చా అంటున్నాడు కదక్క, అందులో ఏముంది? ఈ రోజు లిఫ్ట్ ఇచ్చాడు, మరి నిన్న? నిన్నేంటి బావా? చెప్పు బావా. అంటే అది నిన్న కూడా. ఓ, నిన్న కూడా లిఫ్ట్ ఇచ్చారా? అవును బృందా. చూసావా వరుణ్, మీ బావ ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నాడో. అన్నయ్య, ఏం జరుగుతుంది? ఏంటిదంతా? నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను మీ అన్నయ్య తనని బైక్ మీద ఎక్కించుకోవడం. ఏంటి బావా? నువ్వు ఇంటికొచ్చిన రోజే చెప్పావు వరుణ్, కానీ నేనే వినలేదు. అమ్మో. అక్క, ఇప్పుడు ఇదంతా ఎందుకులే అక్క? లేదు వరుణ్, నువ్వు నా గురించే ఆలోచించావు, కానీ నేనే పిచ్చిదాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అదంతా ఎందుకులే అక్క, వదిలేసాయి. నేను వదిలేద్దామనే అనుకుంటున్నా మీ బావని. అక్క, ఏం మాట్లాడుతున్నావే? అరే, ఒక్కసారి జరిగితే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ అదే కంటిన్యూ అవుతూ ఉంటే దూరంగా ఉండడమే మంచిది. అక్క, నేనేం తప్పు చేయలేదు. అక్కడేం జరగలేదని అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయలేను.
నువ్వు లోపలికి వెళ్తే నేను బయటికి వెళ్తాను, బావా మళ్ళీ తిరిగి రాను. అప్పుడు కానీ తెలీదు. అన్నయ్య నన్ను ఒంటరిగా వదిలేసాచి, నా వెంట రాకు. బావా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు బావా?